ఈ మధ్య దర్శకులు రీసెర్చ్ చేసి మరి అరుదైన లోపాలు ఏమున్నాయో తెలుసుకుని ఆ లోపాల చుట్టూ కథ రాసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ముఖానికి క్రికెట్ బాల్ తగలడం, కుట్లు వేశాక సర్జరీ తర్వాత ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉండటం అనే కాన్సెప్ట్ అలాగే అనిపిస్తుంది. అయితే కథలో ఇదొక్కటే కొత్త పాయింట్ కానీ మిగతాదంతా మనం ఎప్పటినుంచో చూస్తున్న సినిమాల లాగానే అనిపిస్తుంది. కొన్ని ఐడియాలు విన్నప్పుడు బావుంటాయి కానీ కథలు రాసేటప్పుడు ఎక్కడో లైన్ తప్పుతాయి. ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ అయ్యాక 2 గంటలు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టగల బలం ఉంటే హిట్టు లేదంటే యావరేజ్ సినిమాగా ప్రేక్షకులు డిసైడ్ చేసేస్తారు. రాజు యాదవ్ కాన్సెప్ట్ పరంగా ఓకే. కానీ ఆ కథలో బలమైన సన్నివేశాలు లేవు. ఈ తరహా ప్రేమ కథలు తెరపై ప్రేక్షకులు ఎన్నోసార్లు చేశారు. ఆర్ఎక్స్ ఒక 100, బేబీలో హీరోయిన్ పాత్రలకు, రాజు యాదవ్లో హీరోయిన్ పాత్రకు ఉన్న పోలికలు ఆసక్తికరం. ఆ ప్రేమ కథ ముగిశాక వచ్చిన సన్నివేశాలు గుండెలను బరువెక్కించేలా తెరకెక్కించడంలో యూనిట్ సక్సెస్ అయింది. అయితే సినిమా యూనిట్ ముందు నుంచి చెబుతున్నట్టుగా రాజు యాదవ్లో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం గాని, ఆవారాగా తిరిగే హీరో క్యారెక్టర్ గాని, ఆ ప్రేమ కథకు ఎక్కడా ఫ్రెష్నెస్ కనిపించలేదు. క్లైమాక్స్ సన్నివేశాల్లో బరువైన భావోద్వేగాలు చూపించారు. అమ్మాయి ప్రేమలో పడితే 3 లక్షలు తీసుకుని సర్జరీ చేయించుకోవాలని అనుకునే హీరో ఆమెను సిన్సియర్గా ఎప్పుడు ప్రేమించాడనే పాయింట్ కన్వే చేసి ఉంటే బాగుండేది. సినిమాలో ఎంచుకున్న యూనిక్ కాన్సెప్ట్ వల్ల కొన్ని కామెడీ సీన్లు పర్వాలేదు అనిపించాయి. నటీనటుల విషయానికి వస్తే రాజు యాదవ్ పాత్రకు గెటప్ శ్రీను 100% యాప్ట్. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం అనేంతలా నటించాడు. నోరు తెరిచి ఉండాల్సిన సన్నివేశాల్లో నటన అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. హీరోయిన్ అంకిత ఖరత్ పాత్రకు తగ్గట్టు నటించింది. హీరో తండ్రిగా ఆనంద చక్రపాణికి మంచి రోల్ పడింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు బావున్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.